నిర్వచనం ఏంటంటే కేవలం శాసనసభ మాత్రమే. శాసన పరిషత్తును అసెంబ్లీ కింద లెక్క చేయలేదు. అంటే మా సభా హక్కుల్ని అవమానించారు. ఇవాళ శాసన మండలి చైర్మన్ మా హక్కుల్ని కాపాడడంలో విఫలమయ్యారు, మండలి గౌరవం కాపాడడంలో విఫలమయ్యారు. పెట్టాలంటే ఉభయ సభల్లో పెట్టాలి. యాక్షన్ టేకన్ రిపోర్ట్ శాసనసభలో కూడా పెట్టకుండానే రాత్రి 2 దాకా నాటకాన్ని నడిపించారు. చివరికి ఏం చేయాలనుకున్నారో అది చేశారు. ఇవాళ మా హక్కుల్ని కాపాడడంలో ఆయన విఫలమయ్యారు. వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు రిపోర్ట్ క్వాష్ కాబోతోంది కోర్టులో. ఎందుకంటే 8B కింద నోటీసులు ఇవ్వలేదు, 8C కింద క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇవ్వలేదు. కనుక రిపోర్ట్ క్వాష్ కాబోతుందని తెలుసు కనుకనే ఆదరాబాద్రాగా ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి 2 గంటల దాకా నడిపారు, అర్ధరాత్రి దాకా. ఇదంతా కూడా బడేభాయి గారి సమర్పణలో నరేంద్ర మోడీ గారు సమర్పించు, విశ్వగురువు సమర్పించు, రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు గారి దర్శకత్వంలో రేవంత్ రెడ్డి గారు పాత్రధారిగా నడిపిస్తున్నటువంటి రసవత్తర రాజకీయ నాటకం. ఆ నాటకంలో భాగమే నిన్న నడిచినటువంటి అసెంబ్లీ. చివరికి దాన్ని సిబిఐకి అప్పజెప్పాలనేటువంటి నిర్ణయము. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీజేపీ వాళ్ళు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అంటాడు. కాంగ్రెస్ కు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు సిబిఐతో ఎంక్వైరీ అంటారు. సిబిఐ అనేది బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఎవరు ప్రకటించారండి? రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు. ఇవాళ ఆయన మళ్ళా తిరుగులేని విశ్వాసాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తున్నారు. రాహుల్ గాంధీ గారేమో దేశమంతా చాటుతున్నారు. సిబిఐ అనేది బీజేపీ యొక్క జేబు సంస్థ అని. అయ్యా రాహుల్ గాంధీ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నారు, మీరేమో సిబిఐ జేబు సంస్థ అంటున్నారు, రేవంత్ రెడ్డి గారేమో మా డాబు సంస్థ అంటున్నారు. ఇది మిమ్మల్ని అడిగే చేస్తున్నారా? బీజేపీ డైరెక్షన్ లో నడుస్తున్నటువంటి కక్ష సాధింపు రాజకీయము. ఎఫ్బీఐకి అండి, ట్రంప్ దాకా పోయి ఎఫ్బీఐకి ఇవ్వనండి, బాధ లేదు, భయం లేదు. సార్, ప్రాణాల త్యాగానికి సిద్ధపడి తెలంగాణను సాధించడానికి నిరాహార దీక్ష చేసిన నాయకుడు అండి. ప్రాణాన్ని లెక్క చేయలేదు ఆయన. ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినారు, ఎన్ని తిట్లు తిట్టినారు. ఇవాటికి ఉన్నాయి ఉద్యమకాలం నాటి కేసులు ఇంకా ఉన్నాయి. అట్లాంటిది ఈ బోడీ వీళ్ల బెదిరింపులకు ఎవడు భయపడతాడండి? తెలంగాణ ప్రజల్ని నమ్ముకొని ఉన్నాం, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాళేశ్వరం ఫలితాలు చవి చూశారు. ప్రజల దగ్గరికే పోతాం, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం. మేము సిబిఐ దగ్గర తేల్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రజా కోర్టులో తేల్చుకుంటాం. ప్రజలే మా రక్షణ కవచం, ప్రజలే మా చుట్టూ నిలబడతారు, కేసీఆర్ గారిని కాపాడుకుంటారు. కేసీఆర్ గారిని ఎట్లా కాపాడుకోవాలో ప్రజలకు తెలుసు, కాళేశ్వరాన్ని ఎట్లా కాపాడుకోవాలో ప్రజలకు తెలుసు. కూడెళ్లి హల్దీ వాగులో నీళ్లు పోస్తే పంటలు పండించుకున్న రైతులకు అర్థం కాదా? చెక్ డ్యాములు నిండితే పంటలు పండించుకున్న రైతులకు అర్థం కాలేదా? భూపాలపల్లి భూములు అడగండి, పోయి చెప్తాయి కాళేశ్వరం అంటే ఏందో. సూర్యాపేటకు పోయి అక్కడ రైతులను అడగండి, తుంగతుర్తి రైతులను అడగండి, కాళేశ్వరం అంటే ఏందో చెప్తుంది. లేకుంటే నిజాం సాగర్ ఎండిపోయినాడు, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు పంపితే నిజాం సాగర్ నిండితే బాన్సువాడల పంటలు పండినాయి, అక్కడున్నటువంటి రైతులను అడగండి, కాళేశ్వరం అంటే ఏందో చెప్తుంది. పేరులో చెరువులలో నీళ్లు నింపితే ఇదే మంత్రులు పోతారు, కొబ్బరికాయలు కొడతారు, పూలు చల్లుతారు, చెరువులు నింపినవని గొప్పలు చెప్పుకుంటారు. ఇక ముఖ్యమంత్రి గారు అయితే పోయి గంధమల్లకు కొబ్బరికాయ కొట్టి గంధం పూసుకొని వచ్చిండు. ఆయన మరి ఎక్కడి నుంచి పూసుకున్నాడు ఆయన? గంధము అందము మల్లన్న సాగర్ నీళ్లే కదా. మల్లన్న సాగర్ ఇవాళ విశాలమైన సముద్రం వల్లే నీకు కనిపిస్తలేదా? అది కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ కింద మెరుస్తున్న పంటలు కనిపిస్తలేవా? అది కాళేశ్వరంలో భాగం కాదా? అన్నపూర్ణ సాగర్ నిండు కుండలెక్కని కనిపిస్తలేదా? మిడ్ మానేర్లోకి వచ్చిన నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎల్లంపల్లి నుంచి నీళ్లు మిడ్ మానేర్కు గాల్లో ఎగిరొచ్చినాయా? నంది మేడారం పంపుల బటన్లు ఎవరొత్తిండ్రు? మీరే పోయి ఎత్తిండ్రు కదా. విందాం బాహుబలి పంపుల గర్జనలు మీకు వినిపిస్తాం, పోదాం అందరం కలిసి. కన్నెపల్లి పంపు హౌస్ సిద్ధంగా ఉంది, ఎత్తిపోసేందుకు నీళ్లు ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉంది. ప్రతి రిజర్వాయర్ ఇంటాక్ట్ గా ఉన్నది, ప్రతి పవర్ హౌస్ గా ఉన్నది. ఎవరిని మోసపుచ్చుతున్నారు? మేడిగడ్డలో కూడా 85 పిల్లర్లలో 1, 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కూలింది, కూలేశ్వరం అంటాడు ఆయన. కూలేశ్వరం అని నీ నోరే పెద్ద శనేశ్వరం. ఈ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం రేవంత్ రెడ్డి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో సిబిఐకి అప్పచెప్తాడు, కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి ఏమో ఆర్ఎస్ఎస్ పాట పాడుతున్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, కళ్ళు తెరుచుకొని ఉన్నారా, మూసుకొని ఉన్నారా? ఏం జరుగుతుంది మీ పార్టీలో? మీరేమో ఈసీ కుమ్మక్కయిందని మీరు చెప్తున్నారు. ఈసీ కాదు సార్, ముందు మీ ముఖ్యమంత్రి కుమ్మక్కయిండు, మీ ముఖ్యమంత్రి కుమ్మక్కయిండు, మీ ఉప ముఖ్యమంత్రులు కుమ్మక్కవుతున్నారు, మీ కాంగ్రెసే కుమ్మక్కయింది. ఏం అధ్యక్షుడు అయ్యా నాయన? నువ్వు ఏమి చూసుకుంటున్నావు? మా ఖర్గే గారు ఏం చూస్తున్నారో, ఈయన ఏం చూస్తున్నారో. మీ పార్టీ వాళ్లే సిబిఐతో కుమ్మక్కవుతున్నారు. నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో బీజేపీలో చేరి సెంట్రల్ మినిస్టర్ అవుదాం ఇంత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అని కలలు కంటున్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగా ఇది జరుగుతున్నది.